వెల్కమ్ టు స్వాతి క్రియేషన్ ఛానల్. ఈరోజు నేను తెల్ల బొబ్బర్లు చేస్తున్నాను. అలాగే టమాటో ఆనియన్ కట్ చేసుకున్నాను. తెల్ల బొబ్బర్లను ఉడికిస్తున్నాను. ఆనియన్ని వేయించాలి. అలా వేయిస్తూనే ఉండాలి. రెడ్ అయ్యే వరకు బాగా కలపాలి. దాంట్లో నూనె వేయాలి. వేసి బాగా కలుపుతూ ఉండాలి. మంచిగా రెడ్ అయ్యే వరకు ఉంచితే బాగా టేస్ట్ వస్తుంది. అలాగే టమాటోని వేయించాలి. నేను ఆనియన్ని పక్కన పెట్టుకున్నాను. టమాటోని వేయిస్తూనే ఉన్నాను. స్లో ఫ్లేమ్లో పెట్టాను, ఎందుకంటే మాడిపోతుందనేసి. ఇప్పుడు హై చేసుకొని కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. టమాటోలో ఆయిల్ వేయలేను, టమాటోలు అలాగే కలుపుతూ ఉంటే ఇట్లా చిన్నగా అయిపోతాయి టమాటోలు. అందుకోసం వేయించి ఒక పక్క ప్లేట్లో వేయించుకున్నాను. తెల్ల బొబ్బర్లను ఉడికించి ప్లేట్లో కడిగించి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర కరివేపాకుని తీసుకున్నాను. ఆనియన్ పేస్ట్ చేసుకుంటున్నాను. మిక్సర్ పట్టేసి టొమాటో వేసుకుంటున్నాను. రెండు ఒక దాంట్లోనే వేయాలి. వేయించి మంచిగా వేయిస్తే మంచి టేస్ట్ వస్తుంది అనేసి రెండు ఒకేసారి కలుపుకుంటున్నాను. మిక్సర్ చేసుకుంటున్నాను. పేస్ట్ అయిపోయింది. మంచిగా పేస్ట్ అయ్యి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అయిన తర్వాత పప్పు దినుసులు వేడి చేసుకుంటున్నాను. అలా నూనె వేడెక్కింది. పప్పు దినుసులు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. వేసుకున్నాను. పప్పు దినుసులు వేసుకున్నా. అవి వేసుకొని జీరలు వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని కలుపుతూనే ఉన్నాను. నేను ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నా కదా, అది కొంచెం గట్టిగా పడుతుంది అనేసి కలిపేసుకున్నాను. అలాగే కొత్తిమీర వేసుకున్నాను. అలా పైన మూత వేసాను. ఆ మూత ఎందుకు వేసానంటే ఆయిల్ అనేది పైన వెళ్ళకుండా ఉంటుందని మూత వేసాను. కరివేపాకుని కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను. మంచిగా రెడ్ అయ్యే వరకు ఉంచాలి. కోసం అలా వేస్తూ కొంచెం పసుపు వేసేసేనా. పసుపు ముందే ఇప్పుడే వేయాలి, తర్వాత వేయకూడదు. అలాగే కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర ఇప్పుడు ఎందుకు వేసానంటే అది కొంచెం కలర్ వస్తుంది అనేసి ఇప్పుడే వేసేసాను. బాగా కలుపుతూ ఉండాలి. మంచిగా టేస్ట్ కూడా వస్తుంది, అందుకోసం కలుపుతూ ఉండాలి. అన్నీ కలుపుతూ ఉంటే బాగుంటుంది. కలుపుతూనే ఉండాలి. మంచి నూనె అనేది పైకి తేలాలి. ఇలా తేలిస్తే బాగుంటుంది. కర్రీ అనేది రుచిగా అవుతుంది. మగ్గుతూ మగ్గించాలి. అలాగే ఆనియన్ టమాటో పేస్ట్ వేసాను. మంచిగా వేసుకుంటున్నాను. మిక్సర్లో ఉన్నదంతా గిన్నెలో ఉన్నంత దాంట్లోనే వేసుకున్నాను. మంచిగా ఇప్పుడు ఆయిల్ కలిపేసుకోవాలి. అంత మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. నేను స్లో ఫ్లేమ్లో పెట్టాను. ఆ స్లో ఫ్లేమ్ ఎందుకు పెట్టానంటే ఆ నూనె అనేది పైకి వచ్చే వరకు పెట్టుకున్నాను. అప్పుడు వాటర్ వేసాను. వాటర్ వేసేసి బాగా ఇంకా వేస్తాను. వాటర్ వేసేసి కొంచెం మరిగే వరకు వెయిట్ చేశాను. మరిగింది. ఇలా వచ్చిన తర్వాత మంచిగా మగ్గే వరకు
చూడాలి. చూసి దాంట్లో ఉప్పు కొంచెం నేను 2 స్పూన్లు వేసుకున్నా, మీకు తగినంత వేసుకోండి. కారం వేసుకోవాలి. కారం నేను 3 వేసుకున్న స్పూన్లు, మీకు తగినంత మీరు వేసుకోండి. మంచిగా కొబ్బరికాయ పొడి వేసుకున్నాను. నేను మసాలా చేసిన వీడియో ఉంది, ఎవరికైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో మసాలా పొడి ఎలా చేశానో ఉంది. కొబ్బరి పొడి అలాగే ధనియాల పొడి ఆ 2 వేసుకున్నాను నేను. ఇంకా మీకు కావాలంటే గరం మసాలా ఉంటుంది, అది వేసుకోండి. నేనైతే వేసుకోలేను, అలా శనగలు వేసుకుంటున్నాను. తెల్ల బొబ్బర్లు అంటారు కదా, అవి వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ అయ్యే వరకు పెట్టుకున్నా, మిక్స్ చేస్తూనే ఉన్నాను నేను. తర్వాత తీసేయాలి, కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టాలి. మంచిగా బొబ్బర్లు పైన ఇట్లా బుడగలు వచ్చేంత వరకు ఉంచాలి. అలా బాగా మెల్లగా కారం, ఉప్పు, శనగలు బాగా ఉడుకుతాయి. పప్పు కర్రీ అయిపోయింది. లైక్, షేర్ చేసుకోండి నా ఛానల్కి. బాయ్.